తక్కువ శ్వాస తీసుకుని ఎక్కువ శ్వాసను వదలడం ద్వారా మన ప్రాణశక్తిని మనం కోల్పోతాం. ఈ కోల్పోతున్న ప్రాణశక్తిని తిరిగి మళ్ళీ మన ప్రాణాన్ని పైకి లేపి శ్వాస దాకా అంతర్ముఖంగా ప్రాణాయామం చేసినప్పుడు మనం ఈ ప్రాణశక్తిని పైకి లాగుతాం. ఈ అంతర్ముఖ ప్రాణాయామం ఎలా చేయాలి, అంతర్ముఖంగా ప్రయాణం ఎలా చేయాలి అనేది మనకి తెలిపే విజ్ఞాన శాస్త్రమే క్రియాయోగం. ఇది అత్యంత రహస్యమైనది, అత్యంత పురాతనమైనది. యోగ్యత కలిగితే వచ్చేది, పరమాత్ముడి యొక్క కృప కలిగితే వచ్చేది, పరమాత్ముడు గురువులు మన మీద దయ కలిగితే మనకు వచ్చేది. ఇది ఎప్పుడూ గురుముఖంగా నేర్చుకోవాల్సిన విద్య తప్ప గురుముఖంగా కాకుండా నేర్చుకునే విద్య కాదు. అతి పురాతనం నుంచి వచ్చిన ఈ విద్యలో ఎప్పుడూ ఒక గురువు ద్వారా, శిష్యుడి ద్వారా సంప్రదాయంలో జరిగింది. అంటే మహావతార్ బాబాజీ నుంచి, లహరి మహాశయ గురించి, లహరి మహాశయ నుంచి, యుక్తేశ్వర్ గురువు గారి నుంచి, యుక్తేశ్వర్ గురువు గారి నుంచి, పరమహంస యోగానంద ప్రభుజీ గారి నుంచి, ప్రభుజీ నుంచి హరిహరానంద, ప్రభుజీ నుంచి హరిహరానంద, స్వామి శంకరానందగిరి రామూర్తి అనే పిల్లవాడు నాకు ద్వారా చేరుకుంది. అంటే అన్నిట్లోనూ గురువు ఉన్నాడు, ఎక్కడా గురువు లేకుండా ఈ విద్య లేదు. సో ఈ విద్యకి మూలం గురువు. తర్వాత గురువుతో పాటు దీక్ష కూడా జరగాలి. దీక్ష జరిగినప్పుడు గురువు శరీరాన్ని పట్టించి శరీరంలో ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసం బ్యాలెన్స్ చేసి మన ఈ శ్వాస విద్య ఎలా చేయాలి అని గురుముఖంగా గురువు నేర్పుతాడు. కాబట్టి ఇది గురుముఖంగా నేర్చుకోవాల్సిన విద్య తప్ప ఆన్లైన్లో నేర్పబడే విద్య మటుకు కాదు.